పగటిలి మా సత్తిగాడు కిలోంత పొట్టెలు మాంసం తెచ్చిండు. అన్నాను పైసలు అడగలేదు. మరి ఎట్లా తెచ్చినావు తమ్మి అని అడిగిన. కొనుకరాలేదక్క, ఫిరీకి ఇచ్చిండ్రు అన్నాడు. హా, పట్నంలో పొట్టెల కూర ఫిరీకి ఇచ్చుడేంద్రా అని అడిగితే అప్పుడు చెప్పిండు అస్సలు ముచ్చట. మా దోస్తు పాషగాడిచ్చిండక్క, ఇవాళ బక్రీద్ పండగ కదా అని చెప్పిండు. సరే కానీ వార్తలకు పోయి ముంగట ముస్లిం అన్నలకు అక్కలకు బక్రీద్ ముబారక్లు. భాగ్యనగరంలో బక్రీద్ పండగ మస్తు సంబరం అనిపించింది. మసీద్ల కాడ నమాజ్ చదివి అల్లాను కొలుసుకుండ్రు. అలై బలై తీసుకొని ముబారక్లు చెప్పుకున్నారు ముస్లిం అన్నలు. పండగతోని పాత బస్తీకి కొత్త కలొచ్చింది. తెలంగాణ అంతా ఇట్లనే జరిగింది. కొన్ని జాగలనైతే ఆనలనే నమాజ్ చేసిండ్రు. ఇక ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, బీహార్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్లా ఇట్లా దేశం అంతటా పండగను సంబరంగా చేసుకున్నారు. నమాజ్లు అయిపోయినాక కుర్బానీ ఇచ్చిండ్రు. అంటే గొర్రెలు మేకలను బలిచ్చి పచ్చి కూరను 3 భాగాలు చేస్తారు. ఒక భాగం వండుకొని కడమ 2 వాళ్ళు పేదోళ్లకు చుట్టాలకు పంచిపెట్టిండ్రు. ఇట్లా చేసుడు ఆచారం. పండగ పూట జీవాలకు మస్తు రేట్లు పెరిగినాయి. ఒక్కొక్కటి 50,000 దాకా వలికింది. బక్రీద్ పండగను త్యాగానికి గుర్తుగా చేసుకుంటారు. వెనకట అల్లా కోరితే కొడుకును బలిస్తందుకు తయారైతాడు ఒక భక్తుడు. ఎమ్మటే అల్లా ప్రత్యక్షమై మనిషిని మాయం చేసి గొర్రెని సృష్టిస్తాడు. అప్పటి సంది పతేడు గీ పండుగను చేస్తుండ్రు. కొందరు పండగ పూట మక్కా పోయి అల్లాను దర్శనం చేసుకుంటారు. తీన్మార్ వార్తల తరపున ముస్లిం అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికీ మేము ముబారక్లు చెప్తున్నాం.